నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్లలో ఉత్సాహంగా ఓటర్ల దినోత్సవం। ప్రియాంక రాకతో కాంగ్రెస్ కొత్త కళ। బాపట్లలో బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశం। బూత్ లెవెల్ కమిటీ కన్వీనర్లు ఎన్నికల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్ కోరారు। బాపట్లలో జరిగిన బిఎల్ఓలు కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు। తర్వాత లొకేషన్ పోలింగ్ బూత్ లొకేషన్ కర్లపాలెం సభ్యులు బాపట్ల మండల సభ్యులు బాపట్లలో ఓటర్ల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు। విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది। బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఓటర్ల దినోత్సవ ర్యాలీ నిర్వహించారు। తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య, కమిషనర్ శ్రావణ్ కుమార్, పాఠశాల హెచ్ఎం రాజశ్రీ, ఎన్నికల విభాగం డిటి విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। ఓటర్ల దినోత్సవం 1/1/2019 నాటికి 18 సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది। దానిలో భాగంగా అందరికీ ఓటు కల్పించామని దాన్ని అప్లికేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి దీని మీద అనలైజ్ చేస్తూ ఈ ఊరేగం చేయడం ఉంది। దీంట్లో మేము కాంపిటీషన్స్ అన్నీ పెట్టాము। 1, 2, 3 ప్రైజులు కూడా ఇచ్చాము। ఆ ప్రైజులకు దక్కించుకున్న పిల్లలకి ఇప్పుడు ఈ ఊరేగింపు అనంతరం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి మన యొక్క ప్రజాస్వామ్య దేశాన్ని బలోపేతం చేసినట్టు ఈ ఓటు ఉపయోగపడుతుంది అందరికీ తెలియజేయడం। జనవరి 25ని మనము భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము। సో దీనిలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఓటర్గా నమోదు చేయించడానికి మనము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది। ఈరోజు బాపట్ల పురపాలక సంఘం మరియు బాపట్ల నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క వ్యక్తిని ఓటర్గా నమోదు చేయించే కార్యక్రమంలో అవగాహన చేయించడానికి ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఈ ర్యాలీ మన మున్సిపల్ హై స్కూల్ నుంచి బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం వరకు ఓటర్ల దినోత్సవంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది। ఓటర్లకి ఓటు యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విలువ, ప్రజాస్వామ్యంలో అది పోషించే పాత్ర ఇవన్నీ తెలియజెప్పేలా మనము కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి ఇది చేపట్టడం జరిగింది। ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా మరి ఓటు హక్కు వినియోగం అనేటటువంటిది ఏ విధంగా ప్రజలు అవైలబుల్ చేసుకోవాలో అనేటటువంటి అంశాన్ని మా మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులందరూ కూడా స్లోగన్స్ తోటి మరి రోడ్ల వైపు వీధుల్లో ప్రజలకు తెలియపరచడానికి మరి ర్యాలీగా స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ భవన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి దీనికి సంబంధించి విద్యార్థులు డిబేటింగ్, ఎస్ఏ రైటింగ్, క్విజ్ పోటీల్లో పాల్గొని ఈ ఓటు హక్కుని ఎలా వినియోగం చేసుకోవాలనేటటువంటి అంశంపై మరి వాళ్ళు బహుమతులు కూడా పొంది ఉన్నారు। ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు బహుమతులు కూడా తీసుకుంటడం జరుగుతుంది। తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి నుండి జరిగే ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు। ఆర్టీసీ అభివృద్ధి విషయంలో అనాదిగా అన్యాయం జరుగుతుందని విమర్శించారు। ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడని కార్మిక సంఘాలతో 6/2/2019 నుంచి సమ్మెలోకి వెళ్లాలని చెప్పి నిర్ణయం జరిగింది। ఆ సమ్మెలోకి వెళ్లే ముందర సమ్మె సన్నాహకంలో భాగంగా ఈ రోజున 128 డిపోల్లో కూడా ధర్నా కార్యక్రమాలు, తర్వాత 26, 27, 28 తేదీల్లో బ్యాడ్జీలు పెట్టుకొని కార్మికులందరూ కూడా విధులకు హాజరవుతారు।
28వ తారీఖు నాడు అన్ని డిపోల్లో కూడా సామూహిక నిరాహార దీక్షలు చేయటం జరుగుతుంది. 30వ తారీఖు నాడు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎం గారి కార్యాలయాల ముందర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల అనంతరం రాష్ట్ర కమిటీ ఏ పిలుపైతే ఇస్తుందో ఆ పిలుపుకు బద్దలమై ఉండి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 21 నెలల నుంచి జాప్యం జరుగుతుందో కార్మికుల యొక్క వేతన సవరణ త్వరగా జరగాలని చెప్పినని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులకి మోటార్ వెహికల్ ట్యాక్స్ని రద్దుపరచాలి, తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా 1000 బస్సులు ముందర అర్జెంటుగా 1000 బస్సులు కొని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పినని, ఎంతమంది అయితే కారుణ్య నియామకాలకు అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా మరి ఎయిర్ బస్ డ్రైవర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. ఇలా ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఈ అన్ని డిమాండ్లతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ధర్నా కార్యక్రమాలు జరిగినాయి. మరి మా సమస్యలు మొత్తం కూడా పరిష్కరించేంతవరకు ఖచ్చితంగా ఉద్యమాలు నడుస్తాయి. తద్వారా 6వ తారీఖు నుండి కార్మిక వర్గం మొత్తం కూడా దాదాపుగా ఆర్టీసీలో ఉన్నటువంటి 8 సంఘాలు ప్రస్తుతం జేఏసీగా ఏర్పడినాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు కూడా మరి జాయింట్ యాక్షన్ కమిటీలో చేరాల్సిందిగా విజ్ఞప్తులు చేయడం జరిగింది. 3 సార్లు లెటర్ ఇచ్చారు. మళ్ళీ నిన్న కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా వాళ్ళకి లెటర్ ఇచ్చి అందరూ కూడా కలిసి ఉద్యమానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. మాకు తెలిసినంతవరకు ఆ రోజున సమ్మె రోజుకి దాదాపుగా కార్మిక సంఘ నాయకులు వచ్చినా రాకపోయినా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా అందరం కలిసే సమ్మెలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తాం. వర్ధిల్లాలి జాయింట్ యాక్షన్ కమిటీ, వర్ధిల్లాలి జాయింట్ యాక్షన్ కమిటీ, సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగల సత్తా, సమర్థత ఒక చంద్రబాబు నాయుడికే ఉందని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలతో ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాయని ఉప్పులేటి ఆరోపించారు. మీరు ప్రయత్నించి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరి కేంద్రంతోనూ ఇతర రాష్ట్రాల మనకు వ్యతిరేకమైనటువంటి ప్రాంత ప్రభుత్వాలతోనూ మీరు జట్టు కట్టి మరి మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రభుత్వాన్ని, మన ప్రజలకి వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి అలాగే సంక్షేమం అనేటటువంటి 2 ప్రధానమైనటువంటి విషయాల్లో మీరు పాత్రధారులు కండి. మీరు తెలుసుకోండి, మీరు తెలియకపోతే తెలుసుకోండి. మీకు అనుభవం లేదు, అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మరి పరిపాలిస్తున్నారు. తెలుసుకుని ఏ ప్రజలు ఎటువైపు ఉన్నారు, మన ప్రజలకు కావాల్సింది ఏంటి, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, నిధులు ఏంటి, దాన్ని ఏ రకంగా సమకూర్చుకోవాలనే దాని మీద మీరు కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిచి ఏది న్యాయం, ఏది అన్యాయం అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ప్రజలకు తెలియచెప్పండి. మీరు ఇవాళ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామన్నా అన్నారా? బీజేపీతో తెలుగుదేశం ప్రభుత్వం మరి మిత్రపక్షం అంతకాలం ప్రత్యేక హోదా అని కాకిగోలు చేసినటువంటి మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంగా విడిపోయిన రోజు నుంచి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం. ప్రత్యేక హోదా అవసరం లేదు ఆయన మిత్రపక్షంగా మారిపోయాడు. మిత్రపక్షంగా మారి ఓకే, మిత్రపక్షం నువ్వు మారితే మారు, కానీ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను కానీ, రాష్ట్రానికి కావాల్సిన మేలును కానీ, ప్రత్యేక హోదా కానీ నువ్వు తీసుకురా. మొన్నటి వరకే చంద్రబాబు గారు తీసుకురాలేదని విమర్శించావు కదా, మరి నువ్వు మిత్రపక్షంలో నువ్వు తీసుకొచ్చేయండి. మంచిదే కదా, ఎవరు చేసినా ఒకటే మంచిదే, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఏమీ చేయకుండా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ కేసులను మాఫీ చేసుకోవడం కోసం, మీకు పదవి కాంక్షతో మీరు మళ్ళీ అధికారం చేపట్టాలన్నటువంటి దానికోసం మీరు ఇవాళ అడ్డదారులు తొక్కుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని క్షమించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ యొక్క మరి సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మరి
సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజల మీద ఉంది. ఓటు యొక్క విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. బాపట్లలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. బాపట్ల పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాపట్ల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు చక్కటి ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి రంగవల్లి నిర్వహించడం జరిగింది. దానిలో ఎలక్షన్ థీమ్స్ ఏదైతే ఉన్నాయో, నో ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, ఓటర్గా ఉండడానికి గర్విస్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, మై ఓట్ డిసైడ్స్ మై ఫ్యూచర్ అనేటువంటి స్లోగన్స్తో ఈ యొక్క కాన్సెప్ట్ని యువతలోనికి తీసుకువెళ్ళడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. అలాగే మన కలెక్టర్ గారికి బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీస్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ అవార్డుకి ఇవ్వడానికి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా చాలా కృషి చేశారు. నిజంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అది రావడం అనేది మనకి గర్వకారణం. ఆయన ఒక రోజులోనే 50,000 యూత్ని రిజిస్టర్ చేయడం జరిగింది. నిజంగా అది గర్వకారణం. ఇంత మంచి ఆఫీసర్ని కలిగి ఉన్నాం కాబట్టి మన యొక్క ఓటు యువత అందరూ కూడా, యువతే కాదు ప్రతి ఒక్కరూ, ఓటు కలిగిన వారందరూ కూడా వారి యొక్క ఓటును సద్వినియోగం చేసుకొని ఒక మంచి వారిని ఎన్నుకొని ఒక మంచి ఫ్యూచర్ అనేటువంటిది ఈ యొక్క సమాజానికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. బాపట్లలో మున్సిపల్ సమావేశం జరిగింది. చైర్పర్సన్ తోట మల్లీశ్వరి అధ్యక్షత వహించారు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. ఏదో చెప్పాలనే ఆత్రం, అవగాహన లేకుండా తొందరపాటుగా మాట్లాడి వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ కౌన్సిల్ సమావేశంలో ఇరుక్కుపోయారు. శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్ తోట మల్లీశ్వరి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఒక అంశాన్ని ఎజెండాలో ప్రస్తావించారు. 6వ వార్డులో రీడింగ్ రూమ్ అభివృద్ధికి 1,50,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు తీర్మానాన్ని సమావేశంలో ప్రవేశపెట్టారు. దీంతో సయ్యద్ పీర్ లేచి అసలు తన వార్డులో రీడింగ్ రూమ్ ఎక్కడుందో చెప్పాలని, రీడింగ్ రూమ్ లేనప్పుడు నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మున్సిపల్ అధికారులు తర్జన భర్జన పడ్డారు. అసలు ఈ అంశాన్ని ఎవరు ప్రవేశపెట్టారని సయ్యద్ పీర్ ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు ఈ విషయమై మాట్లాడుతూ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆ ఎంపీ ఎవరో చెప్పాలని సయ్యద్ పీర్ కోరారు. తాజాగా రికార్డులు పరిశీలించిన మున్సిపల్ అధికారులు ఎంపీ రాజ్యసభ విజయసాయిరెడ్డి దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేశారని తెలిపారు. అప్పటి వరకు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న అధికార పక్షం సభ్యులు ఇదే అదునుగా భావించి విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు అవగాహన లేకుండా విజయసాయిరెడ్డి 6వ వార్డులో రీడింగ్ రూమ్ నిధులు ఎలా ఇచ్చారని వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు ప్రశ్నించారు. మీ పార్టీకి సంబంధించిన ఎంపీనే ఒక అవగాహన లేకుండా నిధులు మంజూరు చేశారని, ఆ విషయాన్ని మీ నాయకుడిని అడగాలని లేళ్ల రాంబాబు సమావేశంలో పేర్కొన్నారు. అవగాహన లేకుండా వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ ముందుగా స్పందించడంతో ఆయన ఒక్కసారిగా తనకు ఎదురైన చేదు అనుభవంతో ఇరుక్కుపోయారు. తన వార్డులో లేని రీడింగ్ రూమ్కు నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన సయ్యద్ పీర్ ఆ నిధులు కేటాయించింది తమ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి అని సమావేశంలో చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక సయ్యద్ పీర్ మరో మాట మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. సమావేశంలో మొత్తం 80 అంశాలను ఆమోదించారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు కౌన్సిలర్లు కాగిత సుధీర్, జోగి రాజేశ్వరి, యాషయ్య పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. తన వార్డులో సమస్యలు పరిష్కరించడంలో అధికారుల తీరుకు నిరసనగా 18వ వార్డు కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాను చించివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడుందైతే నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మరి దానికి 1,50,000 రూపాయలు తమకు కేటాయించారు. లేని దానికి ఈ విధంగా బాపట్ల పురపాలక సంఘ నిధుల్ని కేటాయించడం ఏందో నాకే అర్థం కావట్లేదు. తప్పు రాపించారా లేకపోతే అసలు కావాలని ఎట్లా కేటాయించారో ఒకసారి వివరణ చేసుకోండి అధ్యక్ష. ఎక్కడ కట్టమని అడిగింది. ఇది రీడింగ్ రూమ్ కడతాం కాదమ్మా, ఇక్కడ వినాలుతావు. నువ్వు చదవలేదు వినపడలాటైతే నీ పూర్తి నేను చదువుతానేనమ్మా. ఒకసారి చదువు రవీంద్ర. పురపాలక సంఘంలో 6వ వార్డులోని గౌడపాలెం రీడింగ్ రూమ్ లో అదనపు సౌకర్యాలు కల్పించవలసిందిగా. ఒక్క నిమిషం ఆపేసేమ్మా. కట్టి ఉన్నదాన్ని అది ఎక్స్ కౌన్సిలర్ 6వ వార్డు కూడా గౌడపాలెంలో మాత్రం లేదు. ఇటు చివరిని సాహిబులు, ముస్లిమ్స్, మరి 8వ వార్డు అది
8వ వార్డు అది. ఇటు మా ఇంటి దగ్గర ఉంది కదా సార్, ఇది గౌడపాలెం. ఇది గౌడపాలెంలో కట్టమని చెప్పారు. 8వ వార్డులో రీడింగ్ రూమ్ ఉంది, దాన్ని వాటర్ ప్లాంట్ చేశారు. 7వ వార్డులో గౌడపాలెంలో ల్యాండ్ ఉంది, అక్కడ కట్టాలి అని మాత్రం 7వ వార్డు కౌన్సిలర్లు ఆమె కొడుకు అడిగారు ముందు. మీరు గౌరవ సభ్యులు వారు చెప్పింది కరెక్టే. అది 7వ వార్డు సంగతి. నేను అడుగుతుంది 6వ వార్డు సంగతి. 6వ వార్డు గౌడపాలెంలో రీడింగ్ రూమ్ లేదమ్మా. దానికి అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన పని అంతకన్నా లేదు. అసలు రీడింగ్ రూమే లేదు 6వ వార్డు గౌడపాలెంలో నాకు తెలిసి. మరి దానికి 1,50,000 రూపాయలు అదనపు సౌకర్యాలు అంచనాలు ఏ విధంగా వేసారో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలా ప్లీజ్. కౌన్సిలర్ గారికి తెలియజేసేది ఈ వర్క్ మేము మెన్షన్ చేసింది కాదండి. ఫలానా మనకి ఇక్కడ ఎంపీ ల్యాబ్స్ కింద గౌరవ విజయసాయి రెడ్డి గారు ఆ పేరుతో పంపించారు. అది అసలు మనం పంపించింది కాదండి. అది అక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి మనకు వచ్చిందండి అది. కాబట్టి మనం అలాగే పెట్టాం. ఇది మనం ప్రపోజ్ చేసింది మాత్రం కాదు. ఆ పేరుతో విజయసాయి రెడ్డి గారు గౌరవ ఎంపీ ల్యాబ్స్ కింద విజయసాయి రెడ్డి గారు పేరుతో పంపించారు. అది ఎక్కడ వివరంగా ఉండాలి కదా. 6వ వార్డులో అది పంపించారండి. అది అది పూర్తి నిర్ధారణ అయ్యేదాకా అంటే అట్లా పెడతాను ఎంపీ రాజ్యసభ సభ్యులు రాసింది, ఇచ్చింది, శాంక్షన్ చేసింది. ఇంతసేపు 3వ వార్డుకు 3వ సమస్య అని అడుగుతున్నది గౌరవమైనటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 4 లీడర్ అయినటువంటి సయ్యద్ పీర్ గారు. అక్కడికి లేనన్నటువంటి రీడింగ్ రూమ్కి 1,00,000 శాంక్షన్ చేసినటువంటి ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు. మరి వారు కూర్చొని పార్టీ ఆఫీస్లో దాని గురించి డిస్కస్ చేసుకొని, అయ్యా మా దాంట్లో గౌడపాలెంలో ఇది లేదయ్యా, తమరు ఎట్లా పంపించారయ్యా అని ఏదన్నా పార్టీ మీటింగ్లో అడిగితే బాగుంటుంది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీరామ్ మల్లాద్రి కూడా ఎంపీనే కదా, మన ఎంపీ అతను ఆ ల్యాడ్స్ నుంచి వచ్చినాయి అనుకుంటారు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుల నుంచి వచ్చే ల్యాడ్స్ అని ఎవరు అనుకోరు. ఇక్కడ అక్కడి నుంచి ఒకవేళ ఏదైనా అధికారులు పొరపాటు పడ్డారేమో, దాని 7వ వార్డు తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి గారు కేటాయించినటువంటి ఎవరన్నా కేటాయించనివ్వండి. ఎంపీ గారు కేటాయించినటువంటి నిధులు ఇక్కడ ఎంపీ గారు కేటాయించిన నిధులు అవగాహన లోపంతో ఆయన కేటాయిస్తున్నాడు. మరి అతన్ని అడిగే విధానంలో ఎంత అవగాహన లోపంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ అడిగాడు అన్నది ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి తదుపరి అంశానికి విజయసాయి రెడ్డి గారు పంపించినట్టు ఆధారాలు చూపించండి. నాకు ఇవ్వండి, చూపించండి. ఏ ఎంపీ అయినా ఒకటే మనకి. మీరు చూపించి పంపించారనుకోండి. గౌడపాలెంలో అక్కడ లేదు. అక్కడ గౌడపాలెంలో 6వ వార్డులో రీడింగ్ రూమ్ ఉంది. ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉంది రీడింగ్ రూమ్. గౌడపాలెంలో లేదు. అర్థమైందా? గౌడపాలెంలో 8వ వార్డులో రీడింగ్ రూమ్ ఉంది. ఆ రీడింగ్ రూమ్ ని వాటర్ ప్లాంట్ చేసి ఎవరైనా ఒకటి న్యాయం ఇక్కడ మనకి. అర్థమవుతుందా? మీరు అది ముందు అర్థం చేసుకోండి. ఇప్పుడు 7వ వార్డు కౌన్సిల్ రీడింగ్ రూమ్ కట్టమని అక్కడ చెప్పింది. వాటర్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడుతున్నాం కదా, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ అక్కడ కట్టమని చెప్పింది. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్,
ఎడ్యుకేషనల్ ఛానల్స్, ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్లలో ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాస్వామ్యం రావాలంటే ఓటర్లు కరెక్ట్గా ఓటు వేయాలి. ఎలాంటి నోట్లకు కానీ వాటికి లొంగకూడదు. కరెక్ట్గా ఓటు చేస్తే కనుక సరైన పరిపాలన వస్తుంది అనేది మా ఉద్దేశం. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి వచ్చాము. ఓటు గురించి సరిగ్గా ఓటు వేయమని ర్యాలీ నిర్వహిస్తాము. మేము బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. మా స్టూడెంట్స్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్. మా కాలేజ్లో ఎన్ఎస్ఎస్ 2 యూనిట్స్ ఉన్నాయి, యూనిట్ 1 అండ్ యూనిట్ 2. సో ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఓటు హక్కును అందరూ సద్వినియోగపరుచుకోవాలని, దాన్ని వేస్ట్ చేయకూడదని చెప్పేసి కోరుకుంటూ మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ ఓటు హక్కును సరైన విధానంలో ఉపయోగించుకోవాలి. నోట్లకి అటువంటి వేరే వాటికి లొంగకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. బాపట్ల మున్సిపల్ డిఈ సీతారామరావుకు ఊరట లభించింది. అవకతవకలపై సస్పెన్షన్ వేటుకు గురైన ఆయన 48 గంటల్లోనే తిరిగి మున్సిపల్ కార్యాలయంలో దర్శనమిచ్చారు. బాపట్ల మున్సిపల్ డిఈ సీతారామరావు 48 గంటల్లోనే తన ఛాంబర్లో కనిపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై సస్పెన్షన్కు గురైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై కనిపించకుండా పోయిన డిఈ సీతారామరావు తాజాగా గురువారం విధుల్లో హాజరయ్యారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్లో కొత్త కళ, ఉత్సాహం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంటా అంజిబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక సరికొత్త ఒరవడి వస్తుందని అన్నారు. ఈ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ ఫ్యామిలీకి ఉన్న ప్రజాదరణ ఈ దేశంలోనే ఏ పార్టీలకు లేదు. దానిలో భాగంగా ఇందిరమ్మ వారసురాలైన ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ గారు యూపీ బాధ్యతలు అప్పచెప్పి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం. బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇందిరమ్మ పోలికలే కాదు, ఇందిరమ్మ ఆశయాలను కూడా జనం దృష్టిలో కానీ పేద ప్రజల బడుగు వర్గాల్లో కానీ తీసుకెళ్తంలో ప్రియాంక గాంధీ ఎప్పుడూ ముందుంటుందనే వాదన ఎప్పటి నుండో బలంగా వినపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా బయటికి అంత ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో ముందుకు ఈరోజు రావడానికి ప్రియాంక గాంధీ ఇండైరెక్ట్గా దోహదపడుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూరుస్తుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు అప్పచెప్పింది. కానీ నరేంద్ర మోడీ అనే బీజేపీ నాయకుడు నీరవ్ మోడీని, లలిత్ మోడీని, విజయ్ మాల్యాన్ లాంటి స్కామర్లని ఈ దేశానికి అప్పచెప్పింది. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి ఉన్న వ్యత్యాసం ప్రజలందరూ గమనించాల్సింది కానీ మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాం.
ప్రియాంక ద్వారా, రాహుల్ గాంధీ ద్వారా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవటం 100% ఖాయం. ఈ దేశ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని పురోగతిలో సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని, ఎస్సీ బడుగు వర్గాల మైనార్టీలు అందరికీ అండగా ఉండే పార్టీ, బీసీలకు కానీ ఏదన్నా కానీ అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 2 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు వస్తున్నాయి. కానీ బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా చేదోదువాదుగా ఉండే పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఇప్పుడిప్పుడే గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే రోజు త్వరలో 2-3 నెలల్లోనే దగ్గరగా ఆసన్నమైంది. మీ ద్వారా ప్రజలందరూ కోరుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు నియమించడం చాలా హర్షించదగ్గ విషయం. ఆమె నాయకత్వంలో యువకులు, మహిళలు కూడా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తారని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆమె రాక కోసం 10th విద్యార్థులకు విద్యాజ్యోతి పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంఈఓ నిరంజన్ వీటిని పంపిణీ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా పరిషత్ యాజమాన్యం వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు చంద్రన్న విద్యాజ్యోతి అనేటువంటి మెటీరియల్ ఫుల్ ప్లెడ్జ్డ్ 10వ తరగతి మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. ప్రతి పిల్లవాడు కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రతి పాయింట్ని చదివినట్లయితే 10 పాయింట్స్ జీపీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏబీవీ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా విద్యా సంవత్సరంలో వీటన్నిటిని ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించాలని వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు కూడా దీన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని మంచి విద్యార్థుల్ని మంచి మార్కులతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్లుగా చేరాలని బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కన్నా నాగరాజు విజ్ఞప్తి చేశారు. కర్లపాలెం మండలం నందాయపాలెంలో బీజేపీ నాయకుడు కరీముల్లా స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తారీఖు ఓట్లు ఎవరైతే కొత్తగా పెట్టుకుంటున్నారో, ఈరోజు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క స్త్రీకి పురుషులకి ఇద్దరికీ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఓటు అనేది మన దేశ భవిష్యత్తుని, ప్రతి ఒక్కళ్ళని మంచి బాటని ఏర్పాటు చేసేది. మన భవిష్యత్తు బాగా నడవాలన్నా, మనకి రాష్ట్రానికి మంచి నిధులు వచ్చి మనం ఉన్నత శ్రేణులు అవ్వాలన్నా కరెక్ట్ పద్ధతిలో మనం ఓటింగ్ కనుక చేయలేకపోతే చాలా నష్టపోతాం. కాబట్టి ప్రియమైన ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిజంగా మీకు ఓటు వచ్చిందా లేదా, ఎక్కడైనా దొంగ ఓట్లు ఉన్నట్టయితే మీ ఓటర్ ఇంటి పేరు మీద వేరే వాళ్ళు ఓట్లు తీసుకున్నా దయచేసి ప్రతి ఒక్కరికి తెలుపుతారని కోరుకుంటా ఉన్నాను. ఏదైతే కేవలం మనకి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేవలం మనం వినియోగించుకునే ఓటు తప్పించి ఎవరు మన తలరాతను మార్చలేరు. కాబట్టి ప్రియమైన ఓటర్లు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే నిజంగా మనకి ఇప్పటి వరకు చేశారో, చీటింగ్ చేసే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కాకుండా మనకి దగ్గరుండి నడిపించే నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించమని కోరుతాం. బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్లూటో డ్రోన్ వర్క్షాప్ ముగిసింది. ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో ఉత్సాహంగా ఓటర్ల దినోత్సవం. ప్రియాంక రాకతో కాంగ్రెస్ కొత్త కళ. బాపట్లలో బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశం. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.